మరి నాయన పరిశుద్ధ ఆదివారం దినమున ప్రభా మా తండ్రి మేము నాయన నీ సన్నిధిలో మీరు గడుపుకొని చుంటుండగా ప్రభా మీరు మాకు ఇచ్చిన సహాయం కొరకే ప్రభా నీ స్తోత్రాలు. ఈ దినమంతటి కొరకే నీ కొందనాలు క్షేమంగా తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రభా నీ స్తోత్రాలు నాయన తండ్రి. మరి ప్రభా ముందున్న సమయాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీరు నాతో మీరు మాట్లాడండి, నీ మెల్లైన స్వరాన్ని మాతో నీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి ప్రభా నీ స్తోత్రాలు. నీ దాసుని సెలవు మాట మరుగు చేయి ప్రభా నీ స్తోత్రాలు. మాకు కావాల్సిన వర్తమానం ప్రభా మీరు మాకు నా తండ్రి నాయన నా తండ్రి వినిపించండి ప్రభు. మీరు వినిపిస్తుండగా వినగల చెవులు దయచేయండి, అశ్రద్ధగా ఉండకుండా ప్రభా నా తండ్రి ప్రభా భయం కలిగి వణుకుతో నీ సన్నిధిలో ఈ సమయాన్ని మీరు గడుపుకోవడానికి ప్రభా మాకు ఆశీర్వాదముగాను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీ సన్నిధిలో నిలబడ్డ మమ్ములను ప్రభా అర్హత లేని మమ్ములను ప్రభా నీ సన్నిధిలో నీ ఆత్మతో నింపి ఆత్మతో సత్యంతో ప్రభా నేను ఆరాధించడానికి మీ సన్నిధిని మా మధ్య వచ్చామని మమ్మల్ని మీరు రక్త ప్రోషణకి తెచ్చుకుంటూ జరగబోతున్న ఆరాధన మరి ప్రభా నా తండ్రి దీవించి ఆశీర్వదించి వేసినామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Yes,
క్షమించినావు తండ్రి. మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి ప్రభా నీ ప్రేమ మాధుర్యమును రుచి చూచి అనుగ్రహించినావు తండ్రి ప్రభా. మీకు వందనాలు ప్రభువా. మీ ప్రేమకై మీకు వందనాలు తండ్రి ప్రభా. మీ సాక్రిఫైస్ కొరకై మీకు వందనాలు ప్రభా. దినదినము తండ్రి నీ మాటలు వినిచలే తండ్రి ప్రభా, మరి దాని ప్రకారం జీవించలేకపోతున్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. తండ్రి నీ మాటలు మా హృదయ లోతుల్లో తండ్రి నాటపడటానికి సహాయమును దయచేయండి ప్రభువా. దేవా, మరి పాస్టర్ గారు ఇప్పుడు మాట్లాడబోతుండగా తండ్రి ఆయన నోటిలోని మాట నుంచి ఎవరెవరు తండ్రి ప్రభా ఏ సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నామో, ఏ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కొరకై వచ్చినామో, మరి ఏ వీక్నెస్తో ఉన్నామో, ఎక్కడ పడిపోతున్నామో తండ్రి వాక్యం ద్వారా బయలుపరచండి ప్రభువా. వినిన వాక్యము తండ్రి ప్రభా మా హృదయ లోతుల్లో తండ్రి ప్రభా, మరి let it sow Lord Master and grow and మరి harvest 1,000 folds తండ్రి ప్రభా. మరి ఈ ఇచ్చిన సమయాన్ని ఆరాధన సమయానికి మీకు వందనాలు చెల్లిస్తూ మా ఆరాధన నీకు అంగీకార యోగ్యంగా ఉందని నమ్ముచు ఈ కొద్ది విన్నపాలను యేసయ్య మీ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. So if you could ask God for one thing for the church at large, what would you pray for? ఆన్సర్ మరి అంత సులువైనటువంటిది కాదు. అందుకే మనం ఈ సిరీస్ని ధ్యానం చేస్తున్నాం. సో ఇప్పటి వరకు మనం నాయన మమ్మల్ని ప్రార్థనా పరులుగా చేయి, ఐక్యపరచు, మరి జనరస్గా చేయి నాయన. మరి గత వారం మమ్మల్ని డేంజరస్గా చేయి అని చెప్పి ధ్యానం చేసాం. ఈ రోజున ప్రత్యేకంగా మరి వాక్యానుసారులుగా మనం చేయండి ప్రభా. మేక్ అస్ డూవర్స్, నీ వాక్యాన్ని అనుసరించేటటువంటి వారంగా మనం చేయి అని చెప్పి ప్రార్థన చేద్దాం. అకార్డింగ్ టు US ఎయిర్ ఫోర్స్, సహజంగా వాళ్ళు ఏమంటారు స్టడీ చేసి తేల్చినటువంటి ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా 95% 72 అవర్స్లో మర్చిపోతారంట. వాళ్ళు వినరు. అంటే ఇది కొంచెం సంఘ కాపురులకు చాలా సంకటమైనటువంటి పరిస్థితి ఆ విషయం తెలుసుకోవడం. ఎందుకంటే ఎంతో కష్టపడి దేవుని యొక్క వాక్యాన్ని సిద్ధపడి అందిస్తుంటే 72 గంటలు అది వెళ్ళిపోతుందంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అంటే మరో మాటలో చెప్పాలంటే బుధవారంలో అయిపోతుంది. అందుకే నేను బుధవారం మళ్ళీ ఒక సర్వీస్ పెడుతూ ఉంటాను, ఇంజన్ అంటే మళ్ళీ ఫిల్ చేయడానికి కోసం. కానీ ఎంత ఫిల్ చేసినా మనం నేర్చుకున్నటువంటి దాన్ని ఎప్పుడు మర్చిపోతామంటే అన్వయించుకున్నప్పుడు మర్చిపోతాం. మనం అప్లై చేసుకోవడం అలవర్చుకున్నాం అనుకోండి, మనం నేర్చుకున్నది ఎప్పటికి కూడా మర్చిపోం. ఏమే? సో అడుగుదాం, ప్రభు మమ్మల్ని వాక్యానుసారులుగా చేయి, నీ వాక్యాన్ని అనుసరించేటటువంటి వారంగా మేము ఉండాలైనా అని చెప్పి ఈరోజు మొదలుకొని ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో అడగాలి. యాకోబు రాసిన పత్రిక అందరూ బైబిల్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి పెట్టుకోండి. ఈ సందేశం మొదటి నుంచి చివరి వరకు ఈ పత్రికలో మనం ఎన్నో విషయాలు చక్కగా ధ్యానం చేస్తాం. 1:19 నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలేను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడు అయి ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే
వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టువాడు వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండేవాడు ఎవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడు. ఎవడైనా నోటికి కళ్ళిని పెట్టుకొనక తన హృదయం మోసపుచ్చుకొనచ్చు భక్తి గలవాడిని అనుకుని ఎల్లా వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరండను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటయే అంటాడు. హల్లెలూయా. సో మరి ఈ ఉదయకాల సమయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ చేయకపోతే చాలా కష్టమైనటువంటిది కదా. అంటే ఏదైనా సరే ప్రాక్టీస్ చేయకముందు ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ సాధన చేస్తూ ఉంటే ఏమవుతుంది, సులువుగా అనిపిస్తుంది. సో దేవుని వాక్యాన్ని వినేసి వదిలేస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. సో దేవుని వాక్కుల్లో ప్రతిదినము ఎదుగుతూ ఆ మెచ్యూరిటీలోనికి మనం వెళ్ళాలి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మార్క్స్ అన్నమాట. సో బైబిల్ని అందుకే మనం ప్రతిరోజు పఠించాలి, ధ్యానం చేయాలి. మరి ధ్యానం చేసేటటువంటి ప్రతి మాటను మనం అప్లై చేసుకుంటూ, అంటే ఏంటి అప్లికేషన్ ఏంటి అనేది ధ్యానం చేసినప్పుడు ఒక మాట 2 మాటలు మనం నోట్ చేసుకోవడం అలవర్చుకొని ఈరోజు నేను ఏం తీసుకోవాలి, ఇందులో ఈ వాక్యం నేను ధ్యానం చేశాను, దీంట్లో ఏం తీసుకోవాలనేది అది ఆ విధంగా సాధన చేస్తూ ఉన్నట్లయితే అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, మనకెంతో ప్రయోజనకరమైనది, మనల్ని మెచ్యూరిటీలోనికి నడిపిస్తుంది అంటే సందేహం లేదు. సో వీ నీడ్ టు లివ్ బై ద బైబుల్, దట్ ఈస్ గాడ్స్ వర్డ్. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట వాస్తవంతో కూడుకున్నటువంటి మాట, సత్యమైనది. దేవుని వాక్కు సత్యమైనటువంటిది. ఎందుకంటే దేవుడు మాట్లాడినటువంటి మాట, ఆయన వాక్కు ఇందులో పదిలపరచబడి ఉంది. ఆమేన్. సో మనము ఎదగడానికి, మన జీవితాలు బలపరచబడడానికి, మనం మరి ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో మార్గదర్శకంగా, లేకపోతే ఇది ఒక ఏమంటారు గైడెన్స్గా ఒక బుక్. ఏ కన్ఫ్యూజన్ వచ్చినా, ఏ సందర్భంలో ఏ విధంగా నడవాలో ప్రవర్తించాలో తెలియకపోయినా ఇమీడియట్గా ఇక్కడికి వెళ్తే మనకి సమాధానం దొరుకుతుంది కదా. సో ఎందుకు మనం ఎదగలేకపోతున్నామంటే దీన్ని మనం అన్వయించుకోలేకపోవడం వలన. సో మీలో చాలామంది అనవచ్చు, అదే నేను ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవురాలుగా ఉన్నాను, మరి నేను దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, చదివితే ఎంతవరకు ఎదుగుతున్నావు? అపుసలైన పౌలు ఒక సందర్భంలో అంటాడు, మీరు మాంసం తినాల్సినటువంటి వారే ఉండి ఇంకా పాలు తాగేటటువంటి పిల్లలాగా ఉన్నారు అంటాడు. అంటే ఏంటండి దాని అర్థం? అంటే మాంసం జీర్ణించుకోలేకపోతున్నారు, ఇంకా ఆ ఫీడింగ్ దానికి అలవాటు పడిపోయి ఉన్నారు అని చెప్తున్నాడు. కారణం ఏంటి అంటే ఆ మెచ్యూరిటీలోనికి మీరు ఇంకా ఎదగడం లేదు. ఎన్ని సంవత్సరాలుగా మన క్రైస్తవ్యంలో ఉన్నప్పటికీ, ఎన్ని సంవత్సరాలుగా క్రీస్తుని అనుసరిస్తున్నాం అని చెప్పుకున్నప్పటికీ ఆ స్థాయిలోనికి వెళ్ళకపోయినట్లయితే మనం క్రీస్తు ఆశించినటువంటి ఆ రూపాన్ని, ఆయన రూపాన్ని మనం సంతరించుకోలేం. పైగా మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం దేవుని వాక్యం ప్రకారంగా. సో కొంతమంది నేను చదువుతున్నాను, మరి బాగానే పఠిస్తున్నాను, అయితే చదవటం మాత్రమే కాదు కానీ విధేయులై ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. అనుసరించేటటువంటి వారిగా, వాక్యానుసారంగా ప్రవర్తించేటటువంటి వారిగా దేవుని వాక్యం ప్రకారంగా మనం జీవించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. సో
ఇక్కడ అపోస్తులైన ఈ యాకోబు చెప్పేటటువంటి మాట చాలా స్పష్టమైంది అన్నమాట. నీవు విధేయురాలు కాకపోతే నీవు మోసం చేసుకుంటున్నావు అంటే సెల్ఫ్ డిసీవింగ్ అనమాట. అది ఎక్కడికి తీసుకెళ్తుంది మనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే 3 విషయాలు ఈ బైబిల్తో మనం అనుబంధం కలిగి ఉండాలంటే, లేకపోతే వాక్యంలో మనం పెంపారుతూ ఎదుగుతూ దేవుడు ఆశించినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇక్కడ 19వ వచనంలో చూస్తే ఏమంటున్నాడంటే, మీరు ఈ సంగతులు ఎరుగుదురు కదా, కనుక ప్రతి మనుషుడు ఏమన్నాడు, వినుటకు వేగిరపడాలన్నాడు. తర్వాత 2వ విషయం ఏమంటున్నాడంటే 21వ వచనంలో చూస్తాం, సమస్త కల్మషమును విరవీయుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించే శక్తి గల వాక్యము సాత్వికముతో అంగీకరించు. అంటే మొదటగా నువ్వు వినాలి, రెండవదిగా రిసీవ్ చేసుకోవాలి, అండ్ మూడవదిగా ఏం చేయాలి, 22వ వచనంలో వాక్య ప్రకారం ప్రవర్తించాలి. అంటే ముందు వినాలి, విన్నదాన్ని ఏం చేయాలి, ఇది నాది అని స్వీకరించాలి. మూడవదిగా స్వీకరించిన దాన్ని నీవు అప్లై చేసుకోవాలి, లేకపోతే ఏం ప్రయోజనం లేదు. సో ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ 3 విషయాలని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. సో మొదటిగా వీ మస్ట్ హియర్ ద వర్డ్, దేవుని వాక్కును వినేటటువంటి వారంగా ఉండాలి. సో మరొకసారి 19వ వచనాన్ని అందరూ బైబిల్ దగ్గర పెట్టుకోమని చూస్తున్నారా? 19వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ గనుక లేదా దేర్ ఫోర్ ఇంగ్లీష్లో అయితే, ఎప్పుడైతే దేర్ ఫోర్ అని ఉందో మనకు ఒక ప్రాక్టీస్ ఉంది, ఒక డ్రిల్ చేయాలి. మనం ఏం చేయాలి, వెనక్కి వెళ్ళాలి. ఎందుకు దేర్ ఫోర్ అంటున్నారు అంటే, దేర్ ఫోర్ అనేది ఎందుకు ఉంది అక్కడ అనేది మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తేనే మనకి అర్థమవుతుంది. సో 18వ వచనం ఏమంటాడంటే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. సో అంటే దేవుడు తన ఆత్మ ద్వారా, తన వాక్కు ద్వారా మనకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. న్యూ లైఫ్ అంటాము, థియలాజికల్ టర్మ్గా చూస్తే రీజనరేషన్ అంటారు, అదే నూతన జన్మ అని చెప్పి మరో చోట్ల కూడా మనం చూస్తాం. సో అంటే ఏ క్రిస్టియన్ ఈజ్ ఎ పర్సన్ హూ హ్యాస్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ సోల్. దే హ్యావ్ బీన్ రీజనరేటెడ్, దే హ్యావ్ బీన్ గివెన్ న్యూ లైఫ్, దే ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి రీజనరేట్ అయినటువంటి వారు దేవుని కుటుంబంలో సభ్యులు. నూతన జన్మ పొందుకున్నటువంటి వారు ఎవరు? దేవుని కుటుంబీకులు, అంటే ఫ్యామిలీ ఆఫ్ గాడ్. సో దిస్ ఈస్ ద వర్డ్ బీయింగ్ లైక్ సీడ్ ప్లాంటెడ్ ఇన్ ద వూమ్ అండ్ బ్రింగింగ్ ఫోర్త్ న్యూ లైఫ్. గమనించండి, 18వ వచనము because of verse 18 says that we were born again through the word of truth, therefore he brings to speak. అక్కడ 19వ వచనం తీసుకొస్తున్నాడు. ఎందుకంటే వినువారు మాత్రమే ఉండక, వాక్యం వినువారు మాత్రమే ఉండద్దు అంటున్నాడు. సో వీ హ్యావ్ టు లిసన్ టు ద బైబుల్, దేవుని వాక్కు, ద పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ అన్నమాట. గమనించండి ఇక్కడ నా ప్రియ సహోదరులారా, మీది సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడునే ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఇందులో ఇక్కడ గమనించండి, నా ప్రియ సహోదరులారా అంటున్నాడంటే అక్కడ సహజంగా ఇది ఒక ఆల్రెడీ రక్షించబడినటువంటి విశ్వాసులను అడ్రస్ చేస్తున్నాడు. అంటే దిస్ ఇస్ నాట్ సంథింగ్ టు ద అన్బిలీవర్స్. సో ఇది స్పష్టంగా బిలీవర్స్కి తెలియజేస్తున్నటువంటి మాట. నా ప్రియ సహోదరులారా, అంటే ఇట్స్ వెరీ క్లియర్ అన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, గ్రీకు భాషలోని మీరు చూస్తే ఈ ఇంపరేటివ్స్ అంటారు దాంట్లో, అంటే అవి కమాండ్స్ అన్నమాట.
ఇందులో ఇప్పుడు మనం ఇంతకుముందు 3 మాటలు చెప్పుకున్నాం, ఈ 3 మాటలు ధ్యానం చేయబోతున్నామని. దోస్ 3 ఆర్ కమాండ్స్ యాక్చువల్లీ. మీరు మరొకసారి అందులో గమనించినట్లయితే ఏమంటున్నాడు? ఉండవలేను అంటున్నాడు. అంటే దట్స్ ఎ కమాండ్ యాక్చువల్గా. తర్వాత 21వ వచనంలో అంగీకరించుడి అంటున్నాడు. 22వ వచనంలో ప్రవర్తించువారే ఉండుడి. సో దీస్ ఆర్ కమాండ్స్ అన్నమాట. అలాగే ఈ 19వ వచనంలో కూడా చూస్తే ఇక్కడ 3 విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ఈ వచనంలోనే. అంటే మీరు వినేవారే ఉండాలి. ఈ వినేవారు కూడా ఎట్లా? ఇందులో మరలా 3 పాయింట్స్ చెప్తున్నాడు. ఒకటి స్విఫ్ట్ హియర్. వినుటకు ఎట్లా ఉండాలంట? ఎగిరిపడాలి, ఆతృతగా. అంటే ఏం చెప్తున్నారు అనేటటువంటి ఆ స్విఫ్ట్ అనేది ఉండాలి. ఆ తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు? స్లో టు స్పీక్. అండ్ దెన్ 3వది ఏం చెప్తున్నాడు? స్లో టు యాంగర్, కోపించటకు నిదానంగా. సో ఆల్ 3, ఈ 3 కూడా మరలా కమాండ్స్ అన్నమాట. సో అంటే ఈ కమాండ్ అంటే ఏంటి? మనం ఇంట్లో కమాండ్ చేస్తూ ఉన్నాం పిల్లల మీద. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నువ్వు ఒక ఆర్డర్ చేస్తున్నావు, ఆ ఆర్డర్ ప్రకారంగా పిల్లలు ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. సో ఇక్కడ రాస్తున్నాడు, కమాండ్స్ ఇస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వీ హ్యావ్ టు ఫాలో అకార్డింగ్ టు దిస్. ఓకే, మొదటిగా చూసినట్లయితే వినుటకు వేగిరపడాలి. ఇట్ మీన్స్ అంటే ఆ ఈగర్నెస్, త్వరితగతి. అంటే ఏం జరుగుతుంది, లేదా వినకపోతే ఏం మిస్ అవుతాను అనేటటువంటి ఆతృత. ఎందుకంటే గమనించండి, సహజంగా మనకి అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే చాలా మిస్ అవుతూ ఉంటాం. కానీ దేవుని వాక్కు ఇది అనేటటువంటి సెన్సిటివ్తో, దేవుడు ఏం మాట్లాడతాడు, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనేటటువంటి ఆ సెన్సిటివ్తో, ఆ ఈగర్నెస్తో ఉన్నట్లయితే డెఫినెట్గా మరి దేవుని వాక్కు మనం మిస్ కాకుండా గ్రాప్ చేయగలుగుతాం. సమూయేలు స్టోరీ మనకు తెలుసు. బాలుడైనటువంటి సమూయేలు తల్లి తీసుకెళ్ళి 5 సంవత్సరాల వయసులోనే ప్రీస్ట్ దగ్గర, ఏలీ దగ్గర అప్పగించి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మరి ఈయన 5 సంవత్సరాలు అంటే మీరు ఊహించుకోండి, 5 సంవత్సరాల బాలుడిని తీసుకెళ్ళి పడుకోబెట్టి ఆయన వెళ్ళి చక్కగా పడుకున్నాడు. ఈ బాలుడికి ఏదో స్వరం వినపడుతుంది, అది దేవుని స్వరం అని తెలియదు. ఈయన అనుకున్నాడు ఏలీ గారు పిలుస్తున్నాడు ఏమనుకుని లేచి వెళ్ళి ఏంటి పిలిచావు అని చెప్పి అడుగుతున్నాడు ఏలీని దగ్గరికి వెళ్ళి. నేను ఎప్పుడు పిలిచాను రాబాయ్, నువ్వు పోయి పడుకో అని చెప్పి మళ్ళీ బాలుడైన సమయాన్ని పంపించేశాడు. తర్వాత మళ్ళీ పడుకున్న తర్వాత సమూయేలు అని చెప్పి శబ్దం మరలా వినపడుతుంది. ఏంటి మళ్ళీ పిలుస్తున్నాడని మళ్ళీ వెళ్ళాడు వాళ్ళు. చూడండి, 5 years బాయ్, ఇమాజిన్ దాట్. ఒకసారి ఊహించుకోండి. అదే మన 5 సంవత్సరాల బాబు కానీ పాప కానీ ఆ స్వరం విని వేరే గదిలో ఒక్కరే పడుకోగలుగుతారా? కానీ ఈయన మళ్ళీ వెళ్ళి పడుకుని రెండోసారి ఏంటి మళ్ళీ పిలిచామని చెప్పి మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఎప్పుడు పిలిచాను బాయ్, నేను పిలవలేదు అని చెప్పి అప్పుడు తట్టింది. బహుశా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ బాలుడితో అని చెప్పి ఆలోచన చేసి తర్వాత ఏమన్నాడు, ఈసారి కనుక నువ్వు అట్లా ఆ స్వరము వింటే, ఎస్ స్పీక్ లార్డ్, యువర్ సర్వెంట్ ఈజ్ లిసనింగ్ అంటే నీ సేవకుని నేను వింటున్నాను, మాట్లాడు ప్రభు అని చెప్పి అనమంటాడు. గమనించండి. సో దేవుని యొక్క స్వరం అది ఏ రూపంలో వచ్చిందా మనం చదివేటప్పుడు కానీ, అంటే అందుకే బైబిల్ ఓపెన్ చేసినప్పుడు లార్డ్ స్పీక్ టు మీ త్రూ యువర్ వర్డ్. లేకపోతే ఇప్పుడు ప్రీచింగ్ నేను చేస్తున్నాను, ఏం చేయాలి మీరు? మొదలు పెట్టారన్నట్టు కూర్చోవడం కాకుండా ఇంకో గంట సేపు మనం స్విచ్ ఆఫ్ చేసుకుని మన బ్రెయిన్లో మనం కూర్చుందాం అనడం కాకుండా అలర్ట్గా ఉండి లార్డ్ స్పీక్ లార్డ్ వాట్ యు వాంట్ టు టాక్ టు మీ అని చెప్పి అలర్ట్గా నీ దేవుని యొక్క వాక్కును రిసీవ్ చేసుకునే అటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో మనం చేయాలి. అప్పుడు బాలుడైనటువంటి సమూయేలుతో మాట్లాడినటువంటి దేవుడు నీతో కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. సో మే ఐ సజెస్ట్ యూ that should be the prayer of our hearts every time we open the Bible or
అంటే మనం వాక్కుని వినడానికి సిద్ధపడినప్పుడు కానీ ఆ ప్రార్థన మనం చేసేటటువంటి వారంగా ఉండాలి. సో ఐ బిలీవ్ మనం సంఘానికి వచ్చినటువంటి ప్రతిసారి కూడా మరి అటువంటి సెన్సిటివ్తో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో దేవుని వాక్యం చదువుతాం, వింటాం, కానీ ఎంతవరకు మనం అన్వయించుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో ఇంకొక విషయం ఏంటంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే వాక్యం చదువుతున్నప్పుడు ఇది బాగలేదు అని చెప్పి స్కిప్ చేస్తుంటారు. ఇప్పుడు మనం చేశారు అట్లా, ఇదేంటి ఎట్లా ఉందో, ఇది కాదు నాకు కావాల్సింది అంటే మనకు కావాల్సింది దొరికే వరకు అది వెతుకుతా అట్లా చేస్తుంటారు. సో అది కాదు, దట్స్ నాట్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ అనమాట. ఏం మాట్లాడుతున్నాడు, ఏది మాట్లాడినా అది హెచ్చరిక అయినా, అది సజెషన్ అయినా, లేకపోతే అది కంఫర్టింగ్ వర్డ్ అయినా, లేకపోతే ప్రేమపూర్వకమైన మాట అయినా సరే మరి తప్పకుండా మనం దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి వారముగా ఉండాలన్నమాట. సో గమనించండి, ఈ పుస్తకం, ఈ బైబిల్ అనేటటువంటిది దిస్ ఈజ్ అబౌట్ గాడ్. అంటే నిజంగా నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలి అంటే ఆ తృష్ణ, ఆ ఆకలి తప్పులు నీకు నిజంగా ఉంటే ఇంకో చోట పరిగెత్తావు, ఇక్కడే ఇందులోనే తవ్వడానికి ప్రయత్నం చేస్తుంటావు దేవుడు నీకు దొరికే వరకు, నీకు అర్థమయ్యే వరకు. సో గమనించండి దేవుళ్ళ. సో దిస్ ఈజ్ ఎ సెల్ఫ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుడు తాను ప్రత్యక్షపరచుకోకుండా మనంతటి మనం కనుగొనడం అనేది అసాధ్యం. అందుకే బైబిల్ ఏమంటాం, స్పెషల్ రెవల్యూషన్ అంటాం మనం. ఎందుకంటే ఇది మనకు ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత, దేవుడు మనకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ప్రత్యక్షత. అది అందరికీ, లోకస్తులందరికీ లేదు. లోకస్తులకు కూడా జనరల్ రెవల్యూషన్ ఉంది, అంటే దేవుడు ఉన్నాడు ఇక్కడ అని తెలుసుకుంటారు కొన్ని విషయాలను బట్టి. కానీ ప్రత్యేకంగా తెలుసుకునేటటువంటి విషయం త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అలోన్. సో అందుకే దేవుని వాక్యాన్ని మనం పఠించాలి. కారణం ఏంటంటే ఇది దేవుని యొక్క ఆటోబయోగ్రఫీ అనమాట. సో నాట్ ఓన్లీ షుడ్ వి బీ హియరింగ్ ద వర్డ్, రెండవదిగా అందులో ఉన్నటువంటి మొదటి పాయింట్లో రెండవ పాయింట్ ఏంటంటే స్లో టు స్పీక్. మాట్లాడడానికి తొందరపడాలి. మనం ఆపోజిట్లో చేసే అలవాటు, మన ఉండే కల్చర్ కానీ, మన యొక్క మనస్తత్వం కానీ అసలు ఏం నోరు మూసుకుని ఎట్లా కూర్చోగలము అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటాం. సో వీ లైక్ టు హియర్ అవర్ సెల్ఫ్స్ టాక్. ఇంకా మనమే ఎక్కువ మాట్లాడాలి. సో మీకు ఎవరన్నా ఫ్రెండ్స్ తగిలారో లేదో, మిమ్మల్ని అసలు మాట్లాడినెవరు, వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. అట్లా ఎప్పుడైనా తగిలారా? ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్? మీకు ఛాన్సే దొరకదు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? రిలేషన్షిప్, ఆ ఫ్రెండ్షిప్ అనేది అది అంతగా పటిష్టంగా ముందుకు వెళ్ళదు ఇక నీకు ఛాన్స్ లేనప్పుడు. గ్రీక్ ఫిలాసఫర్ ఒక ఆయన అంటాడు కదా, వీ హ్యావ్ 2 ears and 1 mouth, therefore we should listen twice as much as we speak అంటాడు కదా. కానీ మనం దానికి ఆపోజిట్గా చేస్తున్నాం. చాలా చక్కటి అడ్వైజ్ అనమాట. సో గాడ్ ట్రైంగ్ టు సే సంథింగ్. ఆయన మాట్లాడినప్పుడు 2 చెవులతో వినడానికి, అంటే ఒక చెవితో వినేసి మళ్ళీ వదిలేయటం కాదు, 2 చెవులు ఇచ్చింది. కొంతమంది అట్లా అనుకుంటారు, ఇక్కడ వినేయటం, ఇక్కడ నుంచి వదిలేయటం. దట్స్ నాట్ ఆ ఇంటెన్షన్, అది కాదనమాట. సో ఒక స్టోరీ విన్నాను నేను. అదేంటంటే ఒక మాన్స్టరీలో జాయిన్ అయ్యాడంట. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక ప్రమాణం చేసుకున్నాడు, అంటే మౌన వ్రతం చేస్తానని చెప్పి. అంటే ఆ మౌన వ్రతంలో వాళ్ళకు ఉన్నటువంటి నియమం ఏంటంటే 5 సంవత్సరాలకి 2 మాటలు మాట్లాడవచ్చు. ఏంటిది? 5 సంవత్సరాలకి 2 మాటలు. సరే, ఆయన టర్న్ వచ్చింది, 5 సంవత్సరాలు అయిపోయింది, ఇక 2 మాటలు మాట్లాడే అవకాశం వచ్చిన తర్వాత 2 మాటలు మాట్లాడుతున్నాడు. ఫుడ్ బాగాలేదు, అది ఆ మొదటి 5 సంవత్సరాల్లో ఆయన మాట్లాడిన మాట. తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు ఇంకో 2 మాటల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అదేంటంటే నేను పడుకునే బెడ్ కష్టంగా ఉంది, అంటే బెడ్ బాగాలేదు, మరో మాటలు చెప్పాలంటే. చూడండి, 10 సంవత్సరాలు ఈ 2 మాటలు. తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు అయిన తర్వాత 15 సంవత్సరాలకి మరో 2 మాటలు మాట్లాడుతున్నాడు. అదేంటి తెలుసా? ఐ క్విట్.
దీని నుంచి నేను వెళ్ళిపోతున్నా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి హెడ్ మాన్కి అన్నాడు కదా, అందులో ఆశ్చర్యపోలేదు, ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటల్లో ప్రతిదీ కంప్లైంటే. ఇప్పుడు వరకు నువ్వు మాట్లాడింది నువ్వు కంప్లైంటే చేసావు, నేను ఎక్స్పెక్ట్ చేసిందే పోవతలుగా అన్నాడు. చూడండి, ఇది కొంచెం ఫన్నీగా అనిపించవచ్చు, కానీ హౌ మచ్ వీ కంప్లైన్ అండ్ వీ టాక్ మోర్. అంటే వినకుండా ఎక్కువగా మాట్లాడడానికి మనం ఎక్కువ ఇష్టపడుతుంటాం. సో వీఆర్ గోనా బి లర్నింగ్ అ లాట్ మోర్ ఇఫ్ వీ బీ క్వైట్ లిసనింగ్. ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎదుటి వ్యక్తి నీకు అర్థం కాదు. ఏం చేయాలి? నువ్వు ఎదుటి వ్యక్తిని నువ్వు నిజంగా అర్థం చేసుకోవాలంటే యూ హ్యావ్ టు షట్ యువర్ మౌత్ అండ్ యూ హ్యావ్ టు లిసన్. అప్పుడే ఎదుటి వ్యక్తిని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. సో గమనించండి ప్రియదేవులారా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సామెతల గ్రంథకర్త మాట అంటారు, చక్కటి మాట 10:19, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు. అందరూ చెప్పండి గట్టిగా, తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే నోరు మూసుకున్నటువంటి వాడు బుద్ధిమంతుడు అంట. ఆమె మూడవదిగా ఇందులో ఈ మొదటి పాయింట్లో మూడవ విషయం ఏంటంటే 12వ వచనంలో మనం చూస్తాం. అంటే కోపపడుటకు నిదానించు. కోపపడ్డానికి, ఎందుకంటే కోపం మనకి ఇక్కడ ఉంటుంది, చాలామంది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది. అది కాస్త లోపల పెట్టుకుని ఆ దేవుని యొక్క వాక్కులతో దాన్ని చుట్టేస్తే ఆ కోపం వల్ల ప్రేమగా మారిపోదు. అట్లా ఇక్కడ పెడతాం, ఎందుకంటే ఇక్కడికి వెళ్తే మళ్ళీ అది ఎక్కడ పోద్దో అన్నట్టుగా. సో అందుకే గమనించండి, దేవుని వాక్కు ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే యాంగ్రీ అనేది ఏంటంటే ఇట్స్ ఎ బిటర్ ఫీలింగ్ అన్నమాట. అంటే మనసులో, హృదయంలో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ ఫీలింగ్, ఆ చేదు, విషం అంటారు చూసారా, అదంతా లోపల పెట్టుకోవడం వల్ల వచ్చేది అనమాట. ఇది దాంట్లో నుంచి వస్తుంది బయటికి. సో అందుకే లోపల చేదు ఉండకూడదు. ఉంచుకోకుండా ఏం చేయాలంటే దాన్ని దేవుని వాక్యం చేత ర్యాప్ చేసినట్లయితే ఆ చేదు మాధుర్యంగా మారిపోతుంది. హల్లెలూయా. సో ద వర్డ్ డజంట్ రియల్లీ ఎంఫసైజ్ ద ఎక్స్ప్లోజన్ ఆఫ్ ర్యాప్ విచ్ ఇస్ ఎ బ్యాడ్ థింగ్. కానీ ఇక్కడ మాట్లాడేది ఏంటంటే రిసెంట్ఫుల్ ఫీలింగ్ అనమాట, రిసెంట్ఫుల్ ఫీలింగ్. సో చాలామంది దేవుని యొక్క మాట, అసలు దేవుని వాక్యం చదివేటప్పుడే కొంతమంది కోపం వస్తుంది. ఏంటి నా గురించే మాట్లాడుతుంది ఈ మాట, ఈ పాస్టర్ గారు నా గురించే చెబుతున్నాడు అని చెప్పి కోపపడుతూ ఉంటారు. అరే నీ గురించి ప్రత్యేకంగా స్కెచ్ చేసుకుని అక్కడ ఎవరో సిద్ధపడరు కదా. అంటే దేవుని వాక్కు అది 2 అంచులు వాడిగల ఖడ్గం లాంటిదంట. అది 2 వైపులా అది ఏ విధంగానైనా ఖండిస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకే గమనించండి. సో ఒక ఆవిడ వచ్చి అంటది, ఏంటండి స్త్రీలు ఏమంటారు, ఇది మౌనం సరే, భర్తలకు విధేయులుగా ఉండాలంట. అసలు ఆయన చెప్పిన ఆయన ఎవరైనా అసలు ఆయన పెళ్లి చేసుకున్నాడా? లేదు. అలాంటి ఆయన చెప్తే మేము వినాలా అన్నట్లుగా ఆమె మాట్లాడుతాను. సో అలాంటి వారికి పరలోకంలో దేవుడే సమాధానం చెప్పును గాక. కానీ గమనించండి, అంటే ఎందుకు చెప్తున్నానంటే వినడానికి వేగిరి పడేటటువంటి వారంగా ఉండాలి. మాట్లాడటానికి మాటలు తగ్గించాలి. తర్వాత కోపం తగ్గించాలి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని నెరవేర్చేటటువంటి కార్యాలు, క్రియలు మనం చేయాలి తప్ప దేవుని నీతిని నెరవేర్చినటువంటి కోపం అంటే మరో మాటలు చెప్పాలంటే వేస్ట్ ఆఫ్ టైం అన్నమాట. కోపం అనేది ఏంటిది? యూఆర్ వేస్టింగ్ యువర్ టైం. పైగా కోపం వలన పాపం తెచ్చుకుంటున్నాను. ఒక్కొక్కసారి కోపపడు కానీ పాపం చేయకూడదు అంటాడు. సో కోపం ఉండొచ్చు కానీ దాన్ని అధీనంలో ఉంచుకునేటటువంటి శక్తి నీకు లేదు. సో ఇఫ్ యు ఆర్ లివింగ్ విత్ యాంగర్ ఇన్ యువర్ హార్ట్, యు ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. సో వీ నీడ్ టు బీ స్విఫ్ట్ టు హియర్. రెండవదిగా సెకండ్ మేజర్ పాయింట్. రెండవది అంటే ఎన్ని 2 చెప్తారా అనుకోమాలి. ఫస్ట్ దాంట్లో 3 పాయింట్లు, ఇప్పుడు రెండవ పాయింట్ వీ నీడ్ టు రిసీవ్ ద వర్డ్. మొదటి పాయింట్ ఏంటంటే మెయిన్ పాయింట్ హియర్, రెండవది రిసీవ్. సో దేవుని వాక్యము డిమాండ్ చేసేది ఏంటంటే
వినటం మాత్రం కాదు అబ్బాయి, మీరు విన్న దాన్ని రిసీవ్ చేసుకోవాలి. కొంతమంది చెప్తాం కానీ తీసుకుంటారు, అందరూ తీసుకోరు. ఇక గమనించండి 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడం శక్తి గల వాక్యమును సాత్వికంతో ఎలా రిసీవ్ చేసుకోమంటున్నాడు అంటే తగ్గింపు. సాత్వికం అంటే ఆ మీక్నెస్తో నువ్వు రిసీవ్ చేసుకో. వాళ్ళు రిసీవ్ చేసుకుని విన్నానులే సరే తర్వాత చూస్తా, అది కాదు, ఆ టైపు ధోరణి కాదు. ఓకే చెప్పు ఎస్ అంటే ఆ తగ్గింపు స్వభావంతో మనం తీసుకోవాలన్నమాట. నా ఇక్కడ గమనించినట్లయితే వెదర్ యు ఆర్ రీడింగ్ ఇట్ ఆర్ యు ఆర్ హియరింగ్ ఇట్ ఆర్ ఇట్స్ బీయింగ్ ప్రీచ్డ్, యు వాంట్ టు బీ రిసెప్టివ్ టు గాడ్స్ వర్డ్. దేవుని యొక్క మాటను తీసుకునేటటువంటి వాడిగా తానుగా ఉండాలి. ఇట్ మీన్స్ అంటే ఎంబ్రేస్, టు మేక్ ఇట్ యువర్ ఓన్. ఇది నాది, నాకు చెప్తున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇది నాది కదా, ఇది ఫలానా వాళ్ళది. మనకు ఒక మాట అనగానే ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అని చెప్పి ఆలోచన చేశారనుకోండి, నీ గురించి మన గురించి మనందరికీ ఇది అనేటటువంటి ధోరణి కాకుండా ఇదేదో ఎక్కడో ఎవరు కూర్చో చెప్తున్నాడు అని చెప్పి అట్లా చేస్తే యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం, యు ఆర్ డిసింగ్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అనమాట. సో అందుకే వీ నీడ్ టు బి రిసెప్టివ్. మరో మాటలో చెప్పాలంటే వీ నీడ్ టు బి బెరయన్స్ అనమాట. బెరయన్స్ అంటే తెలుసా? బెరయ అనేటటువంటి ఒక పట్టణం ఉంది, అపోస్తలుల గ్రంథంలో చూస్తాం. వాళ్ళు అంటే తెస్సలోనిక, బెరయ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి పట్టణం అన్నమాట. వాళ్ళు దేవుని వాక్యాన్ని అద్భుతంగా రిసీవ్ చేసుకునేవాళ్ళు అంట. రిసీవ్ చేసుకోవడం మాత్రమే కాకుండా ఇవి చెప్పింది నిజమేనా కాదా అని చెప్పి తిరిగి చూసేవాళ్ళు అంట. గమనించండి, కావాలని చూడండి, అపోస్తలుల గ్రంథంలో 17:11 ఉంటుంది. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి. ఎందుకు ఘనులై ఉండిరి అంటున్నాడు? ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతిలో అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చింది అంట. అంటే మరో మాటలో చెప్పాలంటే మనం ఎట్లా ఉండాలంటే ఈ బెరయన్స్ లాగా ఉండాలి, రిసెప్టివ్గా. నేను విన్నటువంటి వాక్యం ఎంతవరకు కరెక్ట్, పాస్టర్ గారు ఎంతవరకు సరిగ్గా చెప్పారు అని మళ్ళీ తిరగేసి చూడాలన్నమాట. ఏమైనా సందేహాలు వస్తే మళ్ళీ పాస్టర్ గారిని పట్టుకుని అడగాలన్నమాట. ఇక నేను ఎప్పుడు క్వశ్చన్స్ చూడాలి సరిగ్గా, ఎప్పుడు మీరు అడగడం తీసుకుంటున్నారా వెళ్ళిపోతున్నారు. సో అది ఎంతవరకు తీసుకున్నారనేది నాకు అర్థం కావట్లేదు. సో ఈరోజు మీరు గమనించాలి, వింటున్నారు కానీ దాన్ని తీసుకుంటున్నారా? వినేది వేరు, రిసీవింగ్ చేసుకునేది వేరు. సో అలాగే తెస్సలోనికీయులతో కూడా ఒక మాట అంటాడు, మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించింది కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది అంటాడు. అంటే మీరు ఆ వాక్యం ఏం చేస్తుందంట? కార్యసిద్ధి కలుగజేస్తుంది. ద బైబిల్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఆ కార్యసిద్ధి కలుగజేస్తుందంటే దేవుని వాక్కు. అంటే వాక్కు నాలో పనిచేస్తుంది అనేటటువంటి ఆ మాటను గమనించండి. సో నేను కొంతమంది అనడం విన్నాను, ఈ బైబిల్ నాకు పనిచేయదు ఇది, ఎందుకంటే అంటే బైబిల్ నాకు పనిచేయదు అని ఎందుకు అనుకుంటున్నావు అంటే బైబిల్లో ఉన్నటువంటిది నువ్వు తీసుకోలేకపోవటం, నువ్వు రిసీవ్ చేసుకోకపోవటం. సో ప్రాబ్లం బైబిల్ కాదు. ఎవరిది ప్రాబ్లం? మనది. ఎవరైతే రిసీవ్ చేసుకోకుండా ఇది నాకు పని చేయట్లేదు అనుకుంటున్నారో అక్కడ ఉందన్నమాట సమస్య. సో యూ నీడ్ టు హియర్, యూ నీడ్ టు రిసీవ్ అండ్ యూ నీడ్ టు ఒబే. సో సెవరల్ టైమ్స్ ఇన్ ద స్క్రిప్చర్ యూ రీడ్ దట్ స్టేట్మెంట్, లెట్ హిమ్ దట్ హ్యావ్ హియర్స్, అంటే చెవులు గలవాడు వినుగాక. ఎన్ని మార్లు మనం చూస్తాము ఆ మాటలు. ఎందుకు పదే ఆ మాటలు ఎందుకు చెబుతున్నాడు? వినండి. సో ప్రభు చెప్పినటువంటి ఉపమానం చాలా మందికి సుపరిచితమైనది. అంటే విత్తు అని ఉపమానం చెప్తాడు.
అది 4 రకాల గ్రౌండ్లు ఉన్నాయి అక్కడ. సో ఏ గ్రౌండ్లో పడుతుంది అనేది మరొకసారి, ఇది అంతా చదవడానికి నాకు సమయం లేదు, తర్వాత చదవండి, మరొకసారి రిఫ్రెష్గా చదవండి. ఏ గ్రౌండ్, నా గ్రౌండ్ ఎట్లా ఉంది, నాది సాలిడ్గా ఉందా లేదా, లేకపోతే ముళ్ళ పొదలుగా ఉందా, లేకపోతే గచ్చ అది రాతి బండగా ఉందా, ఎలా ఉంది, కాంక్రీట్గా ఉందా, ఏంటి నా హృదయం ఎట్లా ఉంది, వాక్యం ఎలా ఫలిస్తుంది, ఒకసారి బేరీజ్ వేసుకోవాలి, ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎందుకంటే 4th హార్ట్ ఉంది చూసారా, దట్ రిప్రజెంటెడ్ ఇన్ ద సాయిల్. ఐ కాల్ ఇట్ ద ఫ్రూట్ఫుల్ హార్ట్. ఎందుకంటే అది ఆల్రెడీ సాఫ్ట్ చేయబడింది. మరి దేవుని వాక్యం అద్భుతంగా రిసీవ్ చేసుకుని ఫలభరితంగా ఉండేటటువంటి హృదయం అన్నమాట అది. సో ద సీడ్ టేక్స్ రూట్, చక్కగా మరి అది రూట్ తీసుకొని అద్భుతంగా ఫలించేటటువంటి సాయిల్ అనమాట. అటువంటి హృదయాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో అటువంటి హృదయంగా నా హృదయం ఉందా లేదా, వి నీడ్ టు ఎగ్జామిన్ దట్. ఆమేన్. సో తర్వాత ఇక్కడ మరొక మాట నోటి చేయాల్సినటువంటి మాట ఏంటంటే, సాత్వికముతో అంగీకరించుడి. అంటే ఈ మరో మాట చెప్పాలంటే, వి నీడ్ టు గెట్ ద వీడ్స్. అంటే దుష్టత్వం, విర్రవీగుచున్న దుష్టత్వము, లోపల నాటువంటి కల్మషము తొలగించాలి. ఓకే, కల్మషము దుష్టత్వం తొలగించాలి. 21వ వచనం ఉన్నటువంటి మాట గమనించండి. అంటే గ్రౌండ్స్లో ఇవి తొలగించకపోతే మనం వేసింది నాటు సరిగ్గా ఫలభరితంగా ఉండదు. సో ఇప్పుడు మీరు మీ బ్యాక్ యార్డ్లో చక్కగా అది గార్డెనింగ్ చేసి చక్కగా ఏదైనా మొక్కలు నాటి, లేదా పువ్వులు లాంటివి లేకపోతే కూరగాయలు పెట్టాలనుకోండి, ఏం చేయాలి, ఫస్ట్ చక్కగా చదువు చేయాలి. అక్కడ ఏమైనా వీడ్స్ ఉంటే దాటిని తీసేయాలి. వీడ్స్ తీయడం అనేది అదొక మహా సంకటం అన్నమాట. సో ఐ హేట్ రిమూవింగ్ ద వీడ్స్. ఒకటి తీస్తే మళ్ళీ 10-100 వస్తున్నాయి అక్కడ. మా బ్యాక్ యార్డ్ అంతా వీడ్స్ మయమైపోయింది. సో ఎవరన్నా ఇష్టపడతారా వీడ్స్ లాగడానికి? ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తర్వాత సర్వీస్ అయిన తర్వాత మనం కలవండి. మా బ్యాక్ యార్డ్లో చాలా పనులు ఉన్నాయి. సో మనం ఎవరం కూడా ఇష్టపడము వీడ్స్ తీయడానికి. సో గమనించండి, అంటే లోపల ఉన్నటువంటిది తీయకోకుండా కొత్తగా చదువు చేసి నీ గ్రౌండ్ని కొత్తగా నువ్వు నాటలేవు. సో ముందు ఏం చేయాలి, లోపల ఉన్నటువంటి కల్మషాన్ని, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వం. అందుకే దేవుని వాక్యం రిసీవ్ చేసుకునేటప్పుడు ఎట్లా చేసుకున్నాడు, సాత్వికంతో. నాకు తెలిసి ఇది ఎన్నిసార్లు ఏం లేదు అనే దృక్పథం ఉందనుకోండి, అది లోపలికి వెళ్తుంది. ఎన్నిసార్లు ఎంతమంది చెప్పక వెళ్ళలేదు, విన్నావు కానీ ఎంతవరకు వెళ్ళింది లోపలికి అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా లోపలికి వెళ్తే మరలా ఇంకా మరొకసారి రిసీవ్ చేసుకుని ఏ దృక్పథంలో ఈ వాక్కు నాతో మాట్లాడుతుంది అని నువ్వు తీసుకుంటావు. గమనించండి. సో యూ క్యాన్ గ్రో ఇఫ్ యు ఆర్ అన్విల్లింగ్ టు గివ్ అప్ ద సిన్స్ ద బైబిల్ కండెమ్స్. డిడ్ యు హియర్ దట్? దేవుని వాక్కు ఖండించేటటువంటి దాన్ని తొలగించుకోకుండా నీ జీవితంలో ఆత్మీయంగా ఎదగలేవు. సో వెన్ యూ రీడ్ ద బైబిల్, యూ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, ఆర్ దేర్ ఎనీ సిన్స్? డూ ఐ నీడ్ టు ఫర్సేక్ ఎనీథింగ్? లేదా ఈజ్ గాడ్ స్పీకింగ్ టు మై హార్ట్? క్వశ్చన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. నేను సర్చ్ చేసుకోవాల్సింది ఏంటి, నాలో ఉన్నటువంటి ఒక్కోసారి మనకు కనిపించదు. బ్లైండ్ స్పాట్ అంటారు తెలుసా? అసలు నాలో బ్లైండ్ స్పాటే లేదా అంటారు కొంతమంది. అసలు బ్లైండ్ స్పాట్ అంటే నీకు కనపడదు. అలాంటి నువ్వు లేదని ఎలా చెప్తావు? చెప్పలేవు కదా. కానీ కొంతమంది అంటారు నాకు అసలు లేదు. గమనించండి, అలాంటివి దేవుని వాక్కు ద్వారానే మనకి బయలుపడుతుంటాయి. అలా బయలుపడినప్పుడు ఏం చేయాలంటే, ఇది నాదు కాదు అని చెప్పి వెళ్ళిపోవడం కాకుండా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు చూడండి, అది తొలగించుకోకుండా కొత్తగా వెలుగుని కొత్తగా ఇంకేదో పొందుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. దానివల్ల ప్రయోజనము లేదు. ఓకే, సో ఒబే ద వర్డ్. లార్డ్, చేంజ్ మై లైఫ్. వెన్ యూ రెస్పాండ్ ప్రాపర్లీ, you must get the weeds out of your heart and life so that the garden can grow. So ఇంకొక మాట ఇందులో
చేసుకో అనేటటువంటి మాట. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. సాత్వికం అనగానే అంటే అదేదో వీక్నెస్ అనుకోవద్దు. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ కదా. సో మీక్నెస్ అంటే ఏంటంటే, నేను చదివినటువంటి ఒక డెఫినేషన్ అద్భుతంగా అనిపించింది. మీక్నెస్ ఈజ్ పవర్ అండర్ కంట్రోల్. మీక్నెస్ అంటే ఏంటి? ఇట్స్ ఎ పవర్ అండర్ కంట్రోల్ అన్నమాట. ఇప్పుడు గుర్రాన్ని స్వాధీనపరుచుకొని స్వారీ చేసేటటువంటి వాళ్ళు ఆ గుర్రాన్ని లోబడుతుంది అంటే దాని అర్థం అది బలహీనంగా ఉందని కాదు, అవునా? సో అంటే అది లోబడేటటువంటి గుర్రం అన్నమాట. గమనించండి, మీ ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యం, ఆత్మను రక్షించేటటువంటి వాక్యం. సో వర్డ్స్ ఆఫ్ కంఫర్ట్, ఎంకరేజ్మెంట్, రిబ్యూక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, వీ షుడ్ ఏబుల్ టు రిసీవ్ దాట్. అపోస్తలుల కార్యములు 20:32 ఒక మాటను చూస్తాం. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తిమంతుడు అంటాడు. అంటే మనల్ని కట్టేటటువంటి వాడు, బిల్డప్ చేసేటటువంటి వాడు దేవుడు అనమాట. సో ఐఎమ్ సో కన్విన్స్డ్ దట్ ఇఫ్ ఎ పర్సన్ సింప్లీ విల్ హియర్ గాడ్స్ వర్డ్, receive God's word and then be doers of God's word, that the Bible says, that person will be blessed. And all వారు చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా దేవుడు ఆశీర్వాదం వెంట వస్తుంది. హల్లెలూయా, ఆమేన్. సో మూడవది, చివరిది, మన యొక్క సందేశం యొక్క టైటిల్ బీ డూవర్స్ ఆఫ్ ద వర్డ్. సో 19వ వచనం ఏం చెప్తుంది? విను అంటుంది. 21వ వచనం తీసుకోమంటుంది. 22వ వచనం తీసుకున్న దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు వాక్యానుసారంగా ప్రవర్తించు, వాక్యానుసారంగా నువ్వు జీవించు అని చెప్తుంది. సో బీ డూవర్స్ ఆఫ్ ద వర్డ్. అంటే ట్రూ హియరింగ్, ట్రూ రిసీవింగ్ మస్ట్ రిజల్ట్ ఇన్ ఒబీడియన్స్. అంటే నువ్వు నిజంగా విని నిజంగా నువ్వు రిసీవ్ చేసుకున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నిజంగా విధేయత చూపిస్తావు. సో మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారునే ఉండండి. సో హౌ మెనీ పీపుల్ ఆర్ లైక్ దట్? దే హియర్ ద బైబిల్, దే మైట్ ఈవెన్ బిలీవ్ ద బైబిల్. కొంతమంది అంటారు, మీ ఎన్ని సందేశాలు ఉన్నాం, ఎన్నిసార్లు బైబిల్ చదివాం. కొంతమంది అయితే నెంబర్లు చెప్తారు, 10 సార్లు 20 సార్లు చదివాం బైబిల్ ఇప్పటికి అని. అంటే అది గొప్పగా భావిస్తూ ఉంటారు. కానీ లోపలికి ఎంతవరకు వెళ్ళింది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదివేది అనే దానికంటే ఎంత లోతుగా వాక్కులు నీ హృదయంలో నాటుకున్నాయి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో ప్రియమిత్రులారా, ఇన్నిసార్లు చదివాను, ఎంత ఎక్కువగా చదువుతున్నాను, ఎంత బ్రహ్మాండంగా వింటున్నాను. కొంతమంది చెప్తూ ఉంటారు, అసలు తెల్లారి లేచిన దగ్గర నుంచి నేను వాక్యమే వింటాం అంటారు. ఈ టీవీ పెట్టుకుని వాక్యం వింటూ ఉంటారంటే అది రోజంతా అదే. అంటే ఏంటి దానివల్ల ఏంటంటే ప్రయోజనం? ఈ మధ్య క్లాసు నేర్చుకుంటున్నా ఒక క్లాస్ నేర్చుకుంటే నాకు ఆరంభంలో ఏమనిపించిందంటే, ఏంటి ఒక లెసన్ ఇస్తాడు ఈయన, ఒక 5-6 లెసన్స్ ఇవ్వచ్చు కదా అనుకున్నా. ఆ ఒక్క లెసన్ చేయడానికి అసలు టైం సరిపోవట్లేదు. ఇది ఆ ఒక్క లెసన్ పర్ఫెక్ట్గా ఉండడం కోసం అంటే స్టార్టింగ్లో నేను అనుకున్నది రాంగ్ అని తర్వాత అర్థమైంది నాకు, ఎందుకు వాళ్ళు ఇవ్వట్లేదని. అరే ఒక 4-5 ఇవ్వచ్చు కదా అని. అంటే ఒక్కటి చేయడానికి మనకు సమయం లేనప్పుడు రోజంతా వింటున్నాను, రోజంతా చదువుతున్నానంటే ఏంటి? చదవటం వినడం కాదు, చదవచ్చు వినొచ్చు, కానీ జ్ఞానం పెంపారు చేసుకోవటం ఇంపార్టెంట్ కాదు. జ్ఞానం ఏం చేస్తుంది? అందరు ఇక్కడే ఉన్నారా? జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. మర్చిపోయారా? ఓకే, అందుకే వాక్యం చదవాలి, ధ్యానం చేయాలి. ఓకే, ఎక్కడున్నాం? ఓకే, ఈ 22వ వచనం ముందు వరకు ఎక్కడితో ఆపేస్తే బాగుంది, ఇంతతో సమాచారం బ్రహ్మాండం ఉంది, సరిపోద్ది ఇక్కడితో అనిపిస్తుంది. కానీ అక్కడితో వాక్యం అయిపోలేదే.
22వ వచనం వచ్చింది. 22వ వచనం ఏం చెబుతుందంటే, వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారే ఉండండి. డోర్స్ యూనో ఒక మాట ఉంటుంది బైబిల్లో, అపోస్తలుడైన పౌలు అన్నటువంటి మాట, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఆయనకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ మాట చదివిన తర్వాత. అసలు ఏం తెలిసి ఇది ఎప్పుడు రాయబడింది, నా భార్య పుట్టక ముందు ఎప్పుడు రాయబడింది, నా భార్య పుట్టిన తర్వాత అయితే వాళ్ళు ఒపీనియన్ చేంజ్ చేసుకుంటారేమో అని అనుకున్నాడు ఆయన. సో గమనించండి, అంటే మనకు సిచ్యుయేషన్ మనకు బాగోపోతే దాన్ని అన్వయించుకోవడం కాకుండా ప్రతిదీ కూడా అది నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టం ఉన్నా ఉండకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా, దేవుని వాక్కు చెప్తుంది అంటే నువ్వు సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది. నీ పొరుగు అని దేనిని నువ్వు ఆశించవద్దు. ఇప్పుడే నాకు అసలు ఆ కారు చూడగానే అసలు క్లిక్ అయింది, అది వచ్చే వరకు నాకు నిద్ర పట్టదు అని చెప్పి ఇప్పుడే అనుకుంటున్నాను, ఈ వాక్యం వచ్చింది ఏంటి అని పక్కన పెట్టడం కాదు. అంటే నీకు కావాలంటే దేవుడు ఇస్తాడు, కానీ ఏదో చూసి ఏదో కావాలని కోరుకోవడం చూసారా, అది అలాంటివి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ యాకోబు పత్రికను చూసారు, చాలా అద్భుతమైన పుస్తకం అన్నమాట యాకోబు పత్రిక. మరో మాట చెప్పాలంటే ఈ పుస్తకం ఎట్లా రాస్తారంటే, ఒక ప్రీచరు ప్రీచ్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఈ పుస్తకం చదివితే. అంటే మరో మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ ఎ మెసేజ్ అనమాట. యాకోబు పత్రిక అంతా కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ శర్మన్. సో అంత అద్భుతమైనటువంటి పుస్తకం. సో ఏమంటున్నారంటే ఈయన, అందుకే అపోస్తలుడైన పౌలు ఏమి ఇక్కడ పదాల గారడి ఏమీ చేయట్లేదు, లేకపోతే ఈయన కూడా ఏం పదాల గారడి, ఇక్కడ యాకోబు గారు కూడా పదాల గారడి ఏమి చేయడు. స్ట్రేట్ పాయింట్స్ అనమాట. సో లిజన్, యూ గాట్ టు డూ ద బైబిల్, యూ గాట్ టు బీ డూవర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఇట్స్ ఏ కమాండ్. చేస్తే చేయండి అని కాదు, ఇట్స్ ఎ కమాండ్. సో ఇఫ్ యూ ఓన్లీ హియర్, యు ఆర్ వాట్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. కానీ అది ప్రాక్టీస్లో పెట్టడానికి మనం ప్రయత్నం చేయగలటం కాదు, ఆ కమాండ్గా మనం తీసుకొని ఆచరించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఒక ప్యారబుల్ ఇస్తాడు, అది పర్వత ప్రసంగకు చివరిలో వస్తుంది. అదేంటంటే బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు. గుర్తుంది ఎవరికన్నా? బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? రాతి బండపైన ఇల్లు కడతాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? ఇసుకలో కట్టాడు. అంటే ఇద్దరు ఇల్లు కట్టారు, ఇద్దరు బ్రహ్మాండంగా కట్టారు. కానీ బుద్ధిమంతుడు ఎవరిని ఏం పోలి నడుచుకున్నాడు? దేవుని వాక్యాన్ని విని విధేయత చూపిన ప్రకారంగా నడుచుకున్నటువంటి వ్యక్తిని పోలి ఉన్నాడు. కానీ బుద్ధిహీనుడు వాక్యాన్ని పెడచెవిని పెట్టి తనకిష్టానుసారంగా జీవించి తనకిష్టానుసారంగా కట్టుకున్నటువంటి జీవితం. అలాంటి జీవితాలు వానలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, గాలులు వచ్చినప్పుడు కూలిపోతాయి. కానీ క్రీస్తు అనేటటువంటి బండపైన కట్టబడినటువంటి జీవితాలు, అవి ఏది వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చినా, ఎంత ఆపదలు వచ్చినా, ఎంత మరి బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎన్ని వచ్చినా గట్టిగా తట్టుకుని తానుకుని ధైర్యంగా నిలబడగలిగేటటువంటి సత్తా ఆ క్రీస్తు అనేటటువంటి బండపైన కట్టబడినటువంటి ఇంటి, ఆ బుద్ధి మంతుని ఇంటిని పోలి ఉంటుంది. ఎక్కడ కడుతున్నావు నీ ఇల్లుని? నువ్వు ఎక్కడ కట్టుకుంటున్నావు? ఇసుకలో కడుతున్నావా? బండ మీద, క్రీస్తు అనేటువంటి బండ మీద నీ జీవితాన్ని కడుతున్నావా? మరి ముగింపు కాదు, ఇంకొంచెం ఉంది. ఓకే, ఇక్కడ ఒక ఇలస్ట్రేషన్ ఇస్తున్నాడు. దాదాపు చాలా సమయం ఉందని గడియారంగా చూడకండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఒక ఇలస్ట్రేషన్ చెప్తున్నాడు. 23-24 వచనాలు చూస్తే, ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖం చూసుకున్న మనిషిని పోలి ఉన్నాడు. వాడు తాను చూసుకుని అవతలకు పోయి తను ఎటువాడు వెంటనే మర్చిపోతాడంట. అంటే అద్దం ఎలాంటిది? నీ నిజస్థితిని, నీ రూపాన్ని నీకు తెలియజేస్తుంది. తెలియజేసినప్పుడు నువ్వేం చేయాలి? అయితే సర్దిద్దుకోవాలి, లేదా అవతల పోయావనుకో, అంటే నీ నిజస్థితిని చూసిన తర్వాత నిన్ను దిద్దుకోకుండా, నిన్ను సరి చేసుకోకుండా వెళ్తావా? వెళ్ళవు. వాక్యం అనేటటువంటిది ఎలాంటిదంట? అద్దంతో పోలుస్తున్నాడు. అద్దము వలి దిద్దును మమ్మల్ని పాఠం తెలుసా?
అద్దం వలె దిద్దును మమ్మను అగ్నియే కాల్చును చెత్తను అని అంటారు. అంటే అంత అద్భుతమైనటువంటిది అనమాట ఈ వాక్కు. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికను అనేటటువంటి చాలా చక్కటి పాట రాశారు ఆయన. సరే, అంటే అర్థంలో చూసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్గా మనం సరి చేసుకోవాలి. సో వాక్యం అనేటటువంటి అర్థంలో నీ రూపం కనపడుతుంటే ఇది నాది కాదులే, లేదా ఇది ఇప్పుడు కాదులే అని చెప్పి పక్కన పెట్టేసి వెళ్ళిపోయాం అనుకో, you're deceiving yourself. So you must spend time meditating upon the word of God day and night. కీర్తనకారుడు మొదటి కీర్తన జ్ఞాపకం ఎవరికన్నా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చున్న చోటు కూర్చునక ఏం చేయమంటున్నాడు? దివారాత్రులు దేని యందు? ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించేవాడు. అంటే ధ్యానించాలంట. అంటే ఏం పని పాట లేకుండా మీ రోజంతా మేము ఇదే చేయాలా అని కాదు దాని అర్థం. అంటే కొంత సమయాన్ని నువ్వు కేటాయించి ప్రతిరోజు కూడా నువ్వేం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నెమరు వేసుకుంటుంది. ఆ రోజంతా మామూలుగా అయితే చాలా నెమరు వేసుకుంటూ ఉంటాం. ఆఫీస్లో కూర్చున్నా, పనులు చేస్తున్నా, వాళ్ళు ఎందుకు ఎట్ట అన్నారు, ఆమె ఎందుకు ఆ మాట అంది, ఇలాంటివి కాదు నెమరు వేసుకోవాల్సింది. దేవుని వాక్యం చదివి ఆ రోజంతా ఆ వాక్యాన్ని నెమరేయాలి. అంతేగాని ఆఫీసులో ఏదైనా గొడవ అయిందనుకో, ఏంటి ఎట్ట అన్నాడు, ఏంటి ఎట్ట అంది ఈవిడ, ఏంటి మా బాస్ ఎట్ట అన్నాడు, ఎట్లా తిట్టాడు ఏంటి, ఎట్లా తిట్టింది ఏంటి, ఇట్లా ఇలాంటివి నెమరేసుకోవద్దు. ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని నెమరేసుకోవాలి. సో యూ హ్యావ్ ఏ బ్లెస్డ్ లైఫ్ ఇఫ్ యూ ఆనర్ గాడ్ బై ఒబేయింగ్ హిజ్ వర్డ్. ఆమేన్. ముగింపులో 26-27 వచ్చినాను. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వారి భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటే యునే. ఆమేన్. సో మరి ముగింపులో మనం ఎలా ముగిస్తున్నామో చూడండి. సో we give God's word its rightful place. So if we give it our attention, అంటే అటెన్షన్ ఇవ్వడం అంటే ఏంటి? వినడం, తర్వాత రిసీవ్ చేసుకోవడం, రిసీవ్ చేసుకున్న దాన్ని అన్వయించుకోవడం, మన జీవితానికి అప్లై చేసుకోవడం. సో అప్పుడు ఏమవుతుందంటే 3 టైప్స్గా 3 రకాలుగా మనం జీవిస్తూ ఉంటాం. అంటే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ తెలియజేస్తుంది. అంటే నువ్వు నిజంగా విని రిసీవ్ చేసుకుని అన్వయించుకుంటే ఇదిగో ఈ రకంగా నువ్వు జీవిస్తావు అని చెప్పి చూపిస్తున్నాను. చూడండి, ఆ 3 మాటలు మనం గమనించినట్లయితే, వర్డ్స్ అంటే నీ వాక్కులు, అంటే ఇక్కడ గమనించండి ఏముంది అక్కడ, మాటలు. నీ మాటలకి కళ్ళెం పెట్టుకోవాలట, నోటికి కళ్ళెం పెట్టుకో అన్నది. అవునా? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే నీ మాటలు ఒకవేళ నీ కళ్ళెం పెట్టుకోవడం రాకపోతే యూ షుడ్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే ఆ సెన్సిటివిటీ మనం ఎప్పుడు కూడా ఆ మాట మర్చిపోకూడదు. ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మకు సెన్సిటివ్గా మనం ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఆ సెన్సిటివిటీ మనం కలిగి ఉంటాం. లేకపోతే ఒకసారి ఆ సెన్స్ కోల్పోయి ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కాదు. తర్వాత వాళ్ళు ఎప్పుడు బాధపడి వాళ్ళు మనతో ఏంటి ఇట్లా అన్నావు అని తర్వాత అట్లా అన్నాను అని చెప్పి తర్వాత అనుకోవడం కాదు. గమనించండి. అందుకే నోటికి ఏం పెట్టాలన్నాడు? కళ్ళెం పెట్టాలట. సో ఇఫ్ యూ డు నాట్ బ్రిల్ యువర్ టంగ్ యువర్ సెల్ఫ్ డిసీవ్, నువ్వే మోసపరుచుకుంటున్నావు. సో నేనేదో ఆత్మపూర్ణమైనటువంటి క్రైస్తవుని, నేను ఏదైనా చేయగలను అని అనుకోవద్దు. నీ నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఎంత ఆత్మపూర్ణమైనా పూర్ణరాలు అయినా నిన్ను నీవేం చేస్తున్నావు? మోసపుచ్చుకుంటున్నావు. సో ఫ్రమ్ అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్. ఉదయం ఎండకు కొద్దీ మాటలు బయటకు వస్తాయి, లోపల లేకుండా బయటకు వస్తాయా? ఆయన ఎవరో భార్యని తెగ మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడంట. కోపంతో ఆవేశంతో భార్యని తిడుతున్నాడు. తర్వాత ఏంది నువ్వు అట్లా అన్నావు అని చెప్పి తర్వాత ఆమె అడిగితే అప్పుడు ఏం కోపం లేదన్నానులే అంటే లోపల లేకుండా బయటకు వస్తుంది. అది కాదు, లోపల ఎప్పటి నుంచి నువ్వు పెట్టుకున్నావు ఆ సమయం
సందర్భం వచ్చింది, కక్కేసావు. గమనించండి ప్రియదేవులారా, నోటికి కళ్ళు పెట్టుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవద్దు. సో యూ క్యాన్ టెల్ అబౌట్ ఎ పర్సన్ బై దేర్ వర్డ్స్. వారు మాట్లాడే మాటను బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తో నువ్వు తెలుసుకోవచ్చు. సో ఎలాంటి మాటలు మన నోటి నుంచి రావాలంటే ప్రేమపూర్వకమైన మాటలు, కృపాసహితమైన మాటలు, ఎదుటివారిని ప్రోత్సాహపరిచే మాటలు, ఎంకరేజ్ చేసే మాటలు, అంతేగాని పొడిచే మాటలు, మరి వాళ్ళని మరీ దిగజార్చేటటువంటి మాటలు, ఎదుటివారిని ఎసడింపుగా చూసే మాటలు, తగ్గింపుగా అలాంటి మాటలు దయచేసి తొలగించండి. స్క్రూటినీ అంటే మీరు ఏం చేయాలంటే దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ స్క్రూటినీతో మన మాటలు బయటికి వచ్చేట్లుగా చేద్దాం. రెండవదిగా ఇందులో అంటే నెక్స్ట్ ఫ్రూట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు విని రిసీవ్ చేసుకుని వాక్యానుసారంగా జీవించినట్లయితే మొదటగా నీ కళ్ళు వేసుకుంటావు. రెండవదిగా నీ పనులు. చూడండి ఏమంటున్నాడు అక్కడ, అంటే నీ క్రియలు ఎట్లా ఉంటాయంటే దేవుని యొక్క సేవకు ప్రయోజనకరంగా నీ క్రియలు ఉంటాయి. చూడండి, లవింగ్ హార్ట్ అంటే వైజ్ వర్డ్స్ అండ్ లవింగ్ హార్ట్. 27వ వచనంలో మనం గమనించట్లేదు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట. దిస్ ఇస్ అంటే దేవుని యొక్క హృదయం. అది దేవుని యొక్క హృదయం ఏంటంటే ఇలాంటివి. అంటే ఆయన వచ్చినప్పుడు కూడా కొంతమంది అడిగేవారు, ఎందుకు ఈయన పద్దాక వాళ్ళతో తిరుగుతాడు, మనవాడు కదా, మనతో తిరగడు ఏంటి, ఎంతసేపు వాళ్ళతో ఉంటాడు ఏంటి అని చెప్పి అనుకునేవారు. అవునా, జ్ఞాపకం ఉందా? సో అయితే ఆయన అంటాడు, రోగగ్రస్తుడికి వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు అంటాడు. అవునా? సో అంటే ఆయన హృదయం ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందంటే, ఎవరైతే సొసైటీలో అణగారినటువంటి వారిగా భావిస్తున్నారో, సొసైటీ చూస్తుందో, ఎవరినైతే చిన్న చూపు చూస్తుందో సొసైటీ, అటువంటి వారి పట్ల దేవుని యొక్క హృదయం ఎప్పుడు కూడా మరి పరితపిస్తుంటుంది అన్నమాట. సో అందుకే అటువంటి హృదయం మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. సో గాడ్ ఈజ్ కన్సర్న్ ఫర్ ఆర్ఫన్స్, ఈజ్ కన్సర్న్ ఫర్ విడోస్. సో ఇఫ్ హీ ఈజ్ సో, మనం కూడా అటువంటి హృదయం కలిగి ఉండాలి. ఏమే? సో అంటే బేసికల్గా ఈయన చెప్పేది ఏంటంటే, వీ హ్యావ్ ఎ కేరింగ్ హార్ట్. We should have a caring heart, that we are reaching out and we are loving and we are compassionate. That is a mark and a mature believer. Mark of a mature believer. So then third area, మూడవ విషయం ఏంటంటే 20వ వచనంలో మనం చూస్తాం, your walk of separation or holy life. ఏమంటాడు? ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకునేటటువంటి వాడు విధానంగా ఉండాలి. ప్రతిరోజు యెహోవాతో మనం జీవిస్తాం. యెహోవా మాలిన్యం అంటకుండా ఉండదు, కానీ ఎలా దాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో ఇఫ్ యు ఆర్ ఏ గ్రోయింగ్, మెచ్యూరింగ్, వైబ్రెంట్ క్రిస్టియన్, యు ఆర్ హియరింగ్ గాడ్స్ వర్డ్ అండ్ వర్క్, యు ఆర్ రిసీవింగ్ గాడ్స్ వర్డ్. అంతేకాకుండా వినేటటువంటి వాక్కు, తీసుకున్నటువంటి వాక్కుని అన్వయించుకునేటటువంటి వాడు దానిగా ఉండాలి. సో ఆ విధంగా మనం జీవితాన్ని మనం కట్టుకున్నప్పుడు దేవుడు ఆశించినటువంటి ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాం. కీర్తనకారుడు 119వ కీర్తనలో చక్కటి మాట అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుని చేతనే కదా నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను. ప్రియమిత్రులారా, దేవుని వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో బదిలీపరుచుకుంటామో, దేవునికి అయిష్టమైనటువంటి ఆలోచనలు కానీ నడత కానీ మన దరిదాపుల్లో కూడా రాదు. ఎప్పుడు ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటాం. జాన్ బన్యాన్, ఆయన పేరు ఎంతమంది ఉన్నారు, యాత్రికుని
యాత్రికుని ప్రయాణం అనేటటువంటి పుస్తకాన్ని రాసినటువంటి ఆయన. అంటే బైబిల్ తర్వాత ఎక్కువ ప్రతులు అమ్ముడుపోయినటువంటిది లేకపోతే అచ్చువేయబడిన పుస్తకం ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో యాత్రికుని ప్రయాణం. ఆ పుస్తకం రాసినటువంటి ఆయన మరి బైబిల్ మీద ఒక మాట రాస్తాడు ఆయన. ఏంటంటే, దిస్ బుక్ విల్ కీప్ యూ ఫ్రమ్ సిన్ ఆర్ సిన్ విల్ కీప్ యూ ఫ్రమ్ దిస్ బుక్. ఎంతో వాస్తవం కదా. అంటే ఈ పుస్తకం నువ్వు కలిగి ఉంటే నేను రోజు నా పక్కనే పెట్టి పడుకుంటున్నాను, నా తల కింద పెట్టి పడుకున్నాను, అది కాదు కలిగి ఉండడం అంటే. ఓకే, అంటే సాతాను వస్తే బైబిల్తో కొడుతున్నాను, ఇది కాదు కలిగి ఉండడం అంటే. అది కాదు. ఎందుకంటే ఇది ఆయుధం అనగానే దీన్ని పెట్టుకుని కొడతా ఉండేవారంట వెనకటి రోజుల్లో. సాతాను వస్తే ఇది ఆయుధం కదా, వాక్కు అనేటటువంటి ఆయుధం కాబట్టి దీన్ని పెట్టి కొట్టేవాళ్ళు అంట. అది కాదు నా భావం. కలిగి ఉండడం అంటే ఏంటంటే వాక్కు. ఇంతకుముందు కీర్తనకాడు అన్నాడే, ఏమన్నాడు? నీ ఎదుట నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో ఉండాలి. ఇది పక్కన తల కింద అది కాదు. ఓకేనా? హృదయంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పుస్తకం పాపంకు దూరంగా ఉండేటట్లు చేస్తుంది. ఒకవేళ ఈ పుస్తకం నీ హృదయంలో లేదనుకోండి, నా చేతిలో తల కింద పక్కన పెట్టుకొడుకున్నాం, పాపం నీలో ప్రవేశించి దీని దగ్గరికి వెళ్ళకుండా చేస్తుంది. ఎంతమంది దీనికి దూరంగా జీవిస్తున్నారో ప్రియములారా, దేవుని యొక్క వాక్యాన్ని విందాం, రిసీవ్ చేసుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. ఈరోజు నా ప్రార్థన, లార్డ్ మేక్ us doers. ప్రార్థించుకుందాం. దయచేసి మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియపరుల ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై స్తుతులు స్తోత్రములు వందనాలు నాయనా. తండ్రి, మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యానుసారంగా ఏ విధంగా మేము జీవించాలో ఈ వాక్కుల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. తండ్రి, వినుటకు వేగిరపడేటటువంటి వారముగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. నీ వాక్కును సాత్వికంతో అంగీకరించువారుగా, రిసీవ్ చేసుకునే వారముగా నువ్వు మాకు సహాయం దయచేయండి. విని మమ్మల్ని మేము మోసపుచ్చుకునేటటువంటి వారముగా కాక నీ వాక్యానుసారంగా ప్రవర్తించేటటువంటి వారముగా ఉండినట్టు మాకు సహాయం దయచేయండి. ఎవరైతే వారి అంగీకారాన్ని తెలియజేసి నీ సన్నిధిలో ఇది మొదలుకొని నాయన నీ వాక్కును వినడానికి వేగిరపడేటటువంటి రీతిగా నీ వాక్కును సాత్వికంతో రిసీవ్ చేసుకోవడానికి వీలుగా నీ వాక్కును అన్వయించుకొని వారి జీవితం అప్లై చేసుకొని వాక్యానుసారంగా వారి జీవితాన్ని కట్టుకోవడానికి, ప్రవర్తించడానికి మీరు సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నేను నీ నామానికి మహిమకరంగా ప్రతి బిడ్డని దర్శించండి. ప్రతి బిడ్డలో ఆ కన్విక్షన్ని దయచేయండి. నేను రిసీవ్ చేసుకోని, నేను వినాలి అనేటటువంటి ఆ తపన, ఏదో వినాలి కాబట్టి వినడం కాకుండా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అనేటటువంటి ఆ తృష్ణ, ఆకలి, దాహముతో వింటూ రిసీవ్ చేసుకుంటూ వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభు. కూర్చొని ప్రతి బిడ్డ పేరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డకు వారికి ఉన్నటువంటి అవసరాలకు నీవులను సమకూర్చి మరింతగా మెచ్యూరిటీలోనికి, నీవు ఆశిస్తున్నటువంటి మెచ్యూరిటీలోనికి, నీ సారూప్యతలోనికి ప్రతి బిడ్డ మారినటువంటి సహాయం చేయండి. ప్రభు మీకే చెల్లిస్తూ యేసు కృష్ణ ప్రార్థించి తండ్రి.